వాళ్ళ ప్రపంచ అందాల పోటీలు పెడుతున్నారు, 250 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాంట్లో మీరు దిగమింగేదే 400 కోట్లు పెట్టే ఖర్చు ఏమీ లేదు. అంటే దుబారా ఖర్చు ఒకవైపు చేసుకుంటూ మరోవైపు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ మొత్తం ఆగమవుతున్న దొంగ లెక్కలు చెప్తూ ఇవాళ కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఎక్కడైనా కమిషన్లో 10%, 15% ఓపెన్ బహిరంగంగా వసూలు చేసిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకే నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ 2 లక్షల ఉద్యోగాల ప్రణాళిక కోసం మనం ఖచ్చితంగా జంగు సైరన్ మోగించాల్సిందే. గత ప్రభుత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి ఎట్లా జరిగిందో దానికి 10 రెట్లు జూన్ 10 తర్వాత మనం భారీ ప్రణాళికతో జూన్ 10లోగా అంటే జూన్ 2వ తారీఖు వరకు డెడ్లైన్ పెట్టాం. జూన్ 2 తర్వాత నిరుద్యోగులందరినీ ఏకం చేస్తాను. జూన్ 2 తర్వాత అన్ని ప్రతిపక్ష పార్టీలని, అన్ని విద్యార్థి సంఘాలని, అన్ని ప్రజా సంఘాలని, అందరి మేధావులని ఖచ్చితంగా మేము నిరుద్యోగులను కలుస్తాము, నిలదీస్తాం. మీ ప్రభుత్వానికి కూడా వినతి పత్రం ఇస్తాం. ఎందుకంటే మీ ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయమని చెప్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ పోయింది? ఇయర్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? 2 సార్లు ఇయర్ క్యాలెండర్ పెట్టారు, కానీ ఒక్కసారి కూడా అమలు చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య ఒక ప్రణాళిక ఉందా? కనీసం ప్రైవేట్ రంగంలోనైనా శిక్షణా తరగతులు ఏమైనా పెట్టారా?